పెళ్లి కొడుకుల ఇంటికైతే వచ్చాము. ఇంకా పెళ్ళి అంటే ఫుల్ డెకరేషన్ కదా, మొత్తం అంతా లైటింగ్లతో బంతిపూలతో నింపేశారు ఇంటి ఎంట్రన్స్. ఇంకా రాటేస్తారు కదా, అది మార్నింగ్ అంతా మేము మిస్ అయిపోయాము. మధ్యాహ్నం కొంచెం లేట్ అయింది. ఇంకా హెల్దీకి అయితే వచ్చామన్నమాట. హల్దీకి రెడీ అవుతున్నారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ డాన్స్ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. పెళ్ళికొడుకు అక్కడ కొరియోగ్రాఫర్ అనమాట. అక్కడ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తున్నాడు పెళ్ళికొడుకు బాగా వేస్తున్నారు, కానీ మిగిలిన వాళ్ళు అందరూ లెఫ్ట్ రైటే. ఒక స్టెప్ బాగా వేస్తున్నారు, ఒక స్టెప్ ఇంకొకరు లెఫ్ట్ ఒకరు రైట్. ఇంకా కొన్ని టేకులు చేసిన తర్వాత కెమెరామ్యాన్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు. వీళ్ళు ఫాలో అయిపోతున్నారు. పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తానికి. ఇంకా ఇది ఎంవివి ఓజోన్ ఎంవివి సిటీ అనమాట. సో ఫస్ట్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. ఇంక మా అత్తయ్యకి ఆ గన్ వచ్చేసింది. పైన పిల్లలు తెగాడిసుకుంటున్నారు వాటర్ బబుల్స్తో. ఆ గన్ ఎంత అని అడిగేస్తున్నారు. అది 800 అంట. ఈసారి తీసుకుంటే అలాంటిది తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఈడ చూసుకో పొంగిపోతున్నాడు. నీకు ఇదే కరెక్ట్ ప్లేస్. చక్కగా కూర్చొని అలా చూడొచ్చు, ఎవ్వరు నేను తడపరు. ఖుష్బాబు బాగున్నాయా? వాటర్ బబుల్స్ బాగున్నాయా? పెళ్ళికొడుకు తెగ డాన్సులు నేర్పించేస్తున్నాడు అందరికీ పర్ఫెక్ట్గా రావాలని చెప్పి. ఫైనల్గా అయితే సూపర్ వచ్చింది. ఇంకా పెళ్ళికూతురు అనుకుంటున్నట్టున్నారు, కాదు వాళ్ళ అక్క. పెళ్ళికొడుకు వాళ్ళ అక్క అన్నమాట. ఇంక ఈ స్టెప్ ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైటే. ఒకళ్ళు ఆ దిక్కుకైతే ఇంకొకరు ఈ దిక్కుకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మనం కెమెరామ్యాన్ మనకి అక్కడ డైలాగులు చెప్తున్నారు, ఇలా చేయండి అలా చేయండి. ఒక పక్కకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ పడిపోతామని భయం. అటు ఇటు కింద చూస్తున్నాం కానీ కెమెరా వైపు అసలు చూడట్లేదు. ఏదో ఫస్ట్ టేక్ అలా వచ్చింది. మళ్ళీ ఖచ్చితంగా కెమెరామ్యాన్ రెండో టేక్ కానీ మూడో టేక్ కానీ ఖచ్చితంగా తీస్తారు కదా. సో ఇంక అందరూ అటు ఇటు ఎక్కడ చూడకుండా ఇంకా కింద చూసుకొని పరిగెట్టేస్తున్నారు ఎక్కడ పడిపోతారని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు. సో ఇది డెకరేషన్ లుక్ అనమాట. పిన్ని పెళ్ళికొడుకాల మమ్మీ ఇంకా దేవక్క అక్షింతాలు పట్టుకొని నుంచుంటారు. ఇంకా అందరికీ అక్షింతాలు ఇవ్వాలి కదా హెల్దీ అయినప్పుడు. ఇంకా పెళ్ళికొడుకాల ఫ్రెండ్స్ నుంచుంటారు. ఇందాక నుంచి స్టిల్లు ఇచ్చేస్తున్నారనమాట. ఇంకా కెమెరామెన్ ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవాలి కదా. ఇంకా కొరియోగ్రాఫర్ ఇంకా పెళ్ళికొడుకే, ఎవరు అవసరం లేదు, అక్కడ అందరినీ కొరియోగ్రాఫ్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా ఇదంతా ఓపెన్ స్పేస్, మధ్యలో ఒక పూల్ ఉండి చుట్టూ ఇలా ఓపెన్ స్పేస్ ఇచ్చారు. బాగుంటుంది ఎంవివి, ఇది కంపల్సరీ బాగుంటుంది కదా. ఇంక చూడండి ఎత్తి పడేస్తున్నట్టు ఫోటో స్టిల్. ఇంకా అందరూ ఏంటో స్టిల్ అని చెప్పి మొత్తానికి ఫ్రెండ్స్ అయితే బాగానే క్యారీ చేశారు. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క స్టిల్ ఒక్కొక్క డ్యాన్స్. దినేష్ కాదు వీడియో. అందరూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అంటే డాన్స్ వేయడానికి, నలుగులు పట్టుకోవడానికి, ఇంకా వాటర్లు పూసుకోవడానికి. ఎప్పుడు మా డాన్స్ అనుకుంటూ వీళ్ళది అనుకుంటూ ఉన్నారు. యుద్ధానికి సిద్ధమే ఇంకా డాన్సులు అంటే.
పెళ్ళికొడుకు ఫుల్ జోష్ అంటే జోష్, ఊపేస్తున్నాడు ఒక ఊపు. ఆంటీ ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జోష్ అంటే జోష్, అస్సలు తగ్గలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే జోష్. ఇంకా గ్రూప్ ఫోటోలు మధ్యలో డాన్సులు. ఇంకా హెల్దీ పెళ్ళంటే సందడంటే సందడే. ఆంటీ జోష్ సూపర్ అనే చెప్పాలి. ఒక ఊపు ఊపేస్తున్నారు మొత్తం. అందరికీ ఫుల్ ఎనర్జెటిక్ స్టార్లో నుంచున్నారనమాట మధ్యలో. అందరినీ డాన్స్లు వేయమంటే ఫోటో స్టిల్కి నుంచునిపోయారు. ఇంకా సౌండ్ బాక్స్ పెంచాలా తగ్గించాలా అన్నట్టు అక్కడ పెంచుతున్నాడు, తగ్గిస్తున్నారు. మేమేదో చిన్న డాన్స్ ప్రాక్టీస్ చేసాము, సరదాగా అందరూ వేస్తున్నారని చెప్పి. పెళ్ళికొడుకు పిన్నికి స్టెప్ నేర్పించేస్తున్నాడు. ఇద్దరు వేసేస్తున్నారు, తల్లి కొడుకులు ఇద్దరు. ఎవరిని పట్టించుకోవట్లేదు ఇంకా. నెక్స్ట్ మా డాన్స్. ఐ థింక్ వాటో వాట్. పెళ్ళికొడుకు తమ్ముడు ఎంట్రీ ఇచ్చేసరికి అందరూ ఓ గోల గోల.
ఆంటీలయిపోయారు. ఆంటీలయిపోయిన తర్వాత యూత్ బ్యాచ్ అంతా దిగిందనమాట. ఆంటీ వచ్చారు మళ్ళీ. ఆంటీ జోష్ అస్సలు మామూలుగా లేదు. కొడుకు పెళ్లి అవుతుంది కదా, ఫుల్ హుషారంటే హుషారే. మా కుష్బాబు ఇంకా ఆడు లోకంలో ఆడున్నాడు. అందరూ డాన్స్లు వేసుకుంటే ఆడు మటుకు ఆడు ఒక్కడ ఆడుకుంటున్నాడు అలా. పెళ్లిలో సరదా మళ్ళీ మళ్ళీ రాదు. తిరిగి రాని మెమరీస్ అవి. ఇంక అందరికీ ఒక మెమరీయే. తమ్ముడు ఇంక అందరిని కవర్ చేయలేకపోతున్నాడు. వాళ్ళతో డాన్స్ వీళ్ళతో డాన్స్ అలిసిపోయాడు ఫుల్గానా. ఇంకేదో ఒక స్టెప్ అందరినీ కవర్ చేయాలని చెప్పి బాగా అందరినీ కవర్ చేస్తున్నాడు అనమాట. మొత్తం దిష్టంతా తీస్తాడు తమ్ముడు పెళ్ళికొడుకు వచ్చి. ఎవ్వరు తగ్గట్లేదు. అందరూ జోష్లో ఊపేస్తున్నారు. ఇంక డాన్స్లు ఏమంటే అస్సలేడు. సిగ్గు అంటే సిగ్గు. ఇంక మొత్తానికి అందరూ తోస్తారనమాట లోపలికి.
డాన్స్ సెక్షన్ అయిపోయింది. ఫోటో సెక్షన్‌లోకి దిగాము. పెళ్ళికొడుకుల మమ్మీ, డ్యాడీ, పిన్ని, బాబాయ్. ఏ ఫంక్షన్‌లోనైనా ఫ్యామిలీ ఫోటో మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. ఇది ఓజోన్ ఎంవివి లోపట మధ్యలో పూలు చుట్టూ ఇలా స్పేషియస్‌గా ఇచ్చారు. భలే ఉందసలు. చూడండి నైట్ టైమ్ ఎంత బావుందో. ఇంక మా కుష్ బాబు ఇలా విశాలంగా ఉంటే ఆడడానికి పరిగెట్టేస్తున్నాడు. ఇంకా మధ్యలోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ గోల. ఇంకా లాస్ట్‌లో వాటర్‌లతో తెగ కొట్టేసుకుంటున్నారు. మనం స్కిప్ అయిపోయాము. ఎందుకంటే బాబు కూడా ఉన్నాడు కదా! సో వాటర్ మళ్ళీ జలుబు చేస్తే ప్రమాదం అని చెప్పి ఇంక నేను స్కిప్ అయిపోయాను. సో మొత్తానికి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా థ్యాంక్ యూ. చేసుకోలేని వాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోండి. వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నచ్చితే వన్స్ అగైన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. పెళ్లి వీడియో వస్తుంది, స్కిప్ చేయకుండా చూసేయండి.